హలో అండి, ఈ వీడియోలో అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ చూద్దామండి. ఓకే, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ పర్ఫార్మ్స్ వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. దానిలో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చి యాడ్. యాడ్ అంటే అడిషన్. ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ యాడ్ కదండి. యాడ్కి షార్ట్ కట్ మనం నిమోనిక్స్ అంటాం, వీటిని మొత్తం రాయము, ఏడిడి యాడ్ అని రాస్తాము. యాడ్ ఏ కామా సోర్స్ బైట్. ఓకే, అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము? అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తాం కదా. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, దిస్ ఇన్స్ట్రక్షన్ యాడ్స్ ద సోర్స్ బైట్ టు ద అక్యూములేటర్. అంటే ఈ సోర్స్ బైట్లో ఉన్న ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని, అలానే ఈ అక్యూములేటర్ రిజిస్టర్లో ఉన్న డేటాని అడిషన్ చేసి అండ్ ప్లేసెస్ ద రిజల్ట్ ఇన్ అక్యూములేటర్. ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి? అక్యూములేటర్లో స్టోర్ చేయాలి. సిన్స్ రిజిస్టర్ ఏ ఈజ్ 1 byte ఇన్ సైజ్, ద సోర్స్ ఆపరాండ్స్ మస్ట్ ఆల్సో బి 1 byte. అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్ అనేది 8-bit మైక్రో కంట్రోలర్ కదా. అంటే మనం తీసుకునే అక్యూములేటర్ సైజు కానీ అలాగే ఈ సోర్స్ ఆపరెంట్ సైజు కానీ అంతా కూడా ఎలా ఉండాలి అంటే 1 byteలో ఉండాలి. 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits. ఓకే, ఈ అడిషన్ ఇన్స్ట్రక్షన్కి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, అలానే ఈ అడిషన్ ఇన్స్ట్రక్షన్ అనేది సైన్డ్ నంబర్స్కి అలానే అన్సైన్డ్ నంబర్స్కి రెండింటికి యూజ్ చేస్తాము. దట్ మీన్స్ ద అడిషన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ సైన్డ్ అండ్ అన్సైన్డ్ నంబర్స్. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ వచ్చి అన్సైన్డ్ అడిషన్. అన్సైన్డ్ అడిషన్కి ఓకే, అన్సైన్డ్ అడిషన్కి ఎగ్జాంపుల్ మూవ్ ఏ కామా హ్యాష్ 45H. నెక్స్ట్ చెప్పాను కదండి నిన్న లాజిక్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పేటప్పుడే 2 విధాలుగా రాయొచ్చు. ఆ 2 విధాలుగా ఎలా రాయాలో ఈ వీడియోలో చూద్దామండి. యాడ్ ఏ కామా హ్యాష్ 4FH. ఇక్కడితో అడిషన్ ఆపరేషన్ అయిపోయింది. ఏంటి? ఓకే, మూవ్ ఏ కామా హ్యాష్ 45H అంటే ఈ ఇమీడియట్ డేటాని అక్యూములేటర్ రిజిస్టర్లోకి మూవ్ చేసాము. నెక్స్ట్ యాడ్ ఏ కామా హ్యాష్ 4FH అన్నాం. అంటే అక్యూములేటర్లో ఏదైతే వాల్యూ ఉందో ఓకే ఆ డేటాని అలానే ఈ 4Fని యాడ్ చేయమని డైరెక్ట్ ఇక్కడ యాడ్ ఇన్స్ట్రక్షన్ అనేది రాశారు. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏలో ఎంత ఉంది మనకి డేటా? 45 ఉంది కదా. ఆ 4కి 5కి బైనరీ డేటా రాయండి. 4కి బైనరీ డేటా 0100, 5కి 0101. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 4F ఉంది. 4కి బైనరీ డేటా 0100, Fకి బైనరీ డేటా 1s. ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 1 + 1 0 విత్ క్యారీ 1, 1 + 1 0 విత్ క్యారీ 1. ఇలా 3 1s వచ్చినప్పుడు సమ్ 1 క్యారీ 1, 1 + 1 0 విత్ క్యారీ 1, 1 0, 1 + 1 0 విత్ క్యారీ 1, 1. ఎంత వచ్చిందండి ఆన్సర్? 9 4. ఓకే, రిజల్ట్ అనేది 94H. ఓకే, ద రిజల్ట్ ఈ స్టోర్డ్ ఇక్కడ రాసాం కదా మన స్టేట్మెంట్ అండ్ ప్లేసెస్ ద రిజల్ట్ ఇన్ అక్యూములేటర్ అని. ఇప్పుడు అక్యూములేటర్లో ఎంత వచ్చింది మనకి రిజల్ట్? 94H ఉంది. అలాగే ఇక్కడ ఏ ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అయినా కూడా చెప్పొచ్చండి. ఏ ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అని మనకి క్యారీ వచ్చిందా రాలేదు అంటే క్యారీ ఈక్వల్ టు అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? రీసెట్ 0 అని రాస్తాము. నెక్స్ట్ ఇంకేంటి? ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అంటే ఇలా నిబుల్స్ యాడ్ చేసినప్పుడు, నిబుల్స్ ఇస్ నథింగ్ బట్ 4 bits. ఈ 4 bitsని యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి 5th bitలోకి క్యారీ వస్తే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయినట్టు. ఇక్కడ చూడండి ఈ 4th bit 1 + 1 0 క్యారీ 1 అంటే 5th bitలో క్యారీ వచ్చింది కాబట్టి ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయింది అంటే 1. ఇలా మనం ఎడిషన్ పర్ఫామ్ చేసినప్పుడు వాటి యొక్క ఫ్లాగ్స్ యొక్క కండిషన్ కూడా చెప్పొచ్చండి. ఎగ్జాంపుల్ మూవ్ ఏ కామా హ్యాష్ FFH, మూవ్ R3 కామా హ్యాష్ 75H, యాడ్ ఏ కామా R3. ఇప్పుడేం రాశాను? ఇందాకేమో డైరెక్ట్గా రాసాము, ఇప్పుడేమో ఫస్ట్ డేటాని అక్యూములేటర్ రిజిస్టర్లోకి మూవ్ చేసాము, సెకండ్ డేటాని R3 రిజిస్టర్లోకి మూవ్ చేసాము. నెక్స్ట్ యాడ్ ఏ కామా R3 అన్నాం. అంటే ఇప్పుడు ఏలో ఉన్న డేటాని అలానే R3లో ఉన్న డేటాని రెండింటిని అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది అక్యూములేటర్లో స్టోర్ చేయాలి. ఇప్పుడు మనకి ఏలో ఎంత ఉందండి డేటా? FF ఉంది. FFకి బైనరీ కోడ్ ఏంటంటే 111.
ఓకే, నెక్స్ట్ 7 5. 7కి బైనరీ కోడ్ 011, 5కి బైనరీ కోడ్ 0101. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 1 + 1 0 క్యారీ 1, 1 + 1 0 క్యారీ 1. ఇలా 3 1s వచ్చినప్పుడు సమ్ 1 క్యారీ 1 వస్తుంది. 1 + 1 0 క్యారీ 1, 3 1 సమ్ 1 క్యారీ, మళ్ళీ 3 1 సమ్ 1 క్యారీ 1, మళ్ళీ 3 1 సమ్ 1 క్యారీ 1. ఇక్కడ 1 + 1 0 క్యారీ 1. అంటే ఇప్పుడు ఏ ఫ్లాగ్ సెట్ అయినాయి మనకి? క్యారీ అనేది వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకి రిజల్ట్ నోట్ చేయండి. రిజల్ట్ ఎంత వచ్చిందండి? 7 4. ఓకే, రిజల్ట్ అనేది 7 4 వచ్చింది. ఆ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము? అక్యుములేటర్లో స్టోర్ చేస్తాం కదా, అంటే A = 7 4 H. నెక్స్ట్ ఏ ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అయినాయి అంటే క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్. అంటే ఇప్పుడు క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? 1. నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ కూడా సెట్ అయింది, ఎందుకంటే ఇవి నిబుల్స్ని యాడ్ చేసినప్పుడు మీకు 5th బిట్ దగ్గర క్యారీ వచ్చింది కదా, అంటే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ఈజ్ ఆల్సో సెట్. ఇలా అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు వాటి యొక్క కండిషన్స్ కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ సైన్డ్ ఎడిషన్ చూద్దామండి. ఎడిషన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ సైన్డ్ అండ్ అన్సైన్డ్ నంబర్స్ అన్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం సైన్డ్ ఎడిషన్ చూద్దాం. ఓకే, సైన్డ్ ఎడిషన్ ఎగ్జాంపుల్ వచ్చి మూవ్ A, #+8 అంటే పాజిటివ్ సైన్ కదా. నెక్స్ట్ మూవ్ R1, #+4 యాడ్ A, R1. ఇలా మనం ఎగ్జాంపుల్ రాస్తే మనకి మామూలుగా ఎంత బిట్ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి? 8 బిట్ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ప్లస్ అని ఇచ్చారు, అంటే ఇది పాజిటివ్ సైన్. పాజిటివ్ సైన్ ఏమో 0తో రిప్రజెంట్ చేస్తాము, నెగిటివ్ సైన్ అయితేనేమో 1తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఇక్కడ ప్లస్ అని మెన్షన్ చేశాడు కాబట్టి పాజిటివ్ సైన్. పాజిటివ్ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ 0తో కదా రిప్రజెంట్ చేసేది. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఎంత డేటాని ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు? +8. +8 మీన్స్ మనం 8 బిట్ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. 8కి బైనరీ కోడ్ ఏంటి? 1000. బట్ ఇది 4 బిట్ అవుతుంది. 8 బిట్ అవ్వాలి అంటే ఇక్కడ అన్ని ఇప్పుడు ఏం చేయాలి? జీరోస్ పెట్టాలి. ఎందుకే జీరోసే పెట్టాలి, ఎందుకు 1s పెట్టకూడదు అంటే ఇక్కడ మనకి ప్లస్ ఇచ్చారు. ప్లస్ అంటే పాజిటివ్ సైన్. పాజిటివ్ సైన్ని 0తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ అన్ని జీరోస్ పెట్టాం. నెక్స్ట్ R1 అనే రిజిస్టర్లోకి 4ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఓకే, +4 అంటే మనకి 4కి బైనరీ డేటా ఏంటి? 0100 కదా. బట్ ఇక్కడ 8 బిట్ డేటాని ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ప్లస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ అన్ని జీరోస్ పెట్టాలి. అలా ఇన్ కేస్ మైనస్ ఇస్తే అన్ని 1s పెట్టాలి. ఇప్పుడు యాడ్ A, R1 అన్నారు కదా, అంటే ఈ రెండింటిని అడిషన్ చేయాలి. 0 0 1 1 రిమైనింగ్ అన్ని జీరోస్. ఎంత వచ్చింది రిజల్ట్? 0 1 1 00 అంటే 12 కదా. 12 అంటే C, అంటే వచ్చిన ఆన్సర్ ఎంత మీకు? 0C. ఆ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము? అక్యుములేటర్లో స్టోర్ చేస్తాం, అంటే A అనే రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. A = ఎంత? 0C. ఓకే, దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏ ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అని అంటే మనకి క్యారీ అనేది రాలేదు, అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ ఏం రాయొచ్చు మనం? 0 అని రాస్తాము. అలానే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది ఏమైనా సెట్ అయిందా? లేదు కదా. ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ఈజ్ ఆల్సో 0. ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ADDC అంటే యాడ్ విత్ క్యారీ. ఓకే, ఇక్కడ రాసాను చూడండి. ADDC A, సోర్స్ బైట్ అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఎడిషన్ ఆపరేషనే పర్ఫామ్ చేస్తుంది. బట్ సోర్స్ బైట్లో ఉన్న డేటాని అలానే అక్యుములేటర్లో ఉన్న డేటాని రెండింటిని యాడ్ చేస్తుంది అలాంగ్ విత్ క్యారీతో కూడా కలిపి యాడ్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను. క్లియర్ C అంటే క్లియర్ ద క్యారీ ఫ్లాగ్, అంటే క్యారీ ఫ్లాగ్ని క్లియర్ చేయడం అంటే ఏంటి? క్యారీ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎగ్జాంపుల్ ఇన్ ద ఎడిషన్ ఆఫ్ 25F2H 3189H. ఓకే, ఇచ్చిన డేటా ఇది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నారు. యూజింగ్ యాడ్ విత్ క్యారీ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేయాలి. ఇచ్చిన డేటా ఏంటండి? 25F2 3189. ఇది 16 బిట్ నెంబర్, దిస్ ఈజ్ ఆల్సో 16 బిట్ నెంబర్. ఇలా ఇచ్చి మీకు క్వశ్చన్ యాడ్ విత్ క్యారీ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయమంటున్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్ అనేది 8 బిట్ మైక్రో కంట్రోలర్ కాబట్టి ప్రాసెసర్ అనేది 8 బిట్ డేటాని ఎట్ ఏ టైం ప్రాసెస్ చేయగలదు. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఈ లోయర్ బైట్ ఉన్నాయి కదా, లోయర్ బైట్ మీన్స్ లోవర్ 8 బిట్స్ అనమాట. ఇదొక 4 బిట్స్, ఇదొక 4 బిట్స్. ఈ ఫస్ట్ నెంబర్లో లోవర్ బైట్ అలానే సెకండ్ నెంబర్లో లోవర్ బైట్ని ఫస్ట్ యాడ్ చేయాలి అలాంగ్ విత్ క్యారీ. తర్వాత
సెకండ్ అంటే హయ్యర్ బైట్, ఫస్ట్ నెంబర్లోని హయ్యర్ బైట్ అలానే సెకండ్ నెంబర్లోని హయ్యర్ బైట్ని యాడ్ చేయాలి. దానికి ఇలా రాసాను చూడండి, క్లియర్ సి అంటే క్యారీని క్లియర్ చేయాలి. నెక్స్ట్ మూవ్ ఏ కామా హ్యాష్ 89H. ఇది మీకు నేను ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఈ సెకండ్ నెంబర్ అలా తీసుకున్నాను 89H, A ఈక్వల్ టు 89. నెక్స్ట్ యాడ్ విత్ క్యారీ ఏ కామా హ్యాష్ F2. ఇది కదా, ఈ F2ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలి అంటే మనకి 89 F2ని యాడ్ చేసి మనకి క్యారీ కూడా యాడ్ చేయాలి కదా. క్యారీ ఎంత ఉంది? 0 ఉంది. ఇప్పుడు 89కి అలానే F2కి బైనరీ కోడ్ రాయండి. 89కి బైనరీ కోడ్ ఏంటి? 100. 9కి బైనరీ కోడ్ 1001. Fకి బైనరీ కోడ్ ఆల్ వన్స్. 2కి బైనరీ కోడ్ 0010. అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 111 1+1 అయితే క్యారీ. ఓకే, 0111. నెక్స్ట్ 1011 వచ్చింది కదా. 0111 అంటే 7, 1011 అంటే B. ఇక్కడ ఏ ఫ్లాగ్స్ సెట్ అయినాయి అంటే మనకి క్యారీ వచ్చింది కాబట్టి క్యారీ ఫ్లాగ్ అనేది 1 సెట్ అయినట్టు. నెక్స్ట్ క్యారీ అనేది కూడా యాడ్ చేయాలి. బట్ క్యారీ అనేది మనకి ఎంత ఉంది? 0 ఉంది. ఓకే, 0 యాడ్ చేసిన ఇదే రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చేప్పటికి మనకి ఎంత వచ్చింది రిజల్ట్ అనేది 7B వచ్చింది. అదే రిజల్ట్ని ఆ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము? అక్యుములేటర్లోనేగా. ఓకే, దట్ రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ అక్యుములేటర్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమని రాసాము? మూవ్ R3, A. ఏలో ఏదైతే రిజల్ట్ ఉందో దట్ రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద R3 రిజిస్టర్. ఏలో మనకు ఇప్పుడు ఎంత ఉంది రిజల్ట్? 7B ఉంది. ఆ 7B రిజల్ట్ని ఇప్పుడు ఎక్కడ స్టోర్ చేస్తున్నాము? R3లో స్టోర్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు రిజల్ట్ అనేది ఎక్కడ ఉన్నట్టు? R3 రిజిస్టర్లో ఉన్నట్టు రిజల్ట్ అనేది. ఓకే, ఇక్కడికి ఏమైంది మనకి 2 16-bit నంబర్స్లోని లోవర్ ఆర్డర్ 8-bit నంబర్స్ ఆ లోవర్ బైట్ ఆపరేషన్ పర్ఫామ్ అయింది. నెక్స్ట్ మూవ్ ఏ కామా హ్యాష్ 31H అన్నాం. అంటే ఇది ఏదైనా ఒక 2 నంబర్స్లో ఒక నంబర్లోని హయ్యర్ బైట్ A ఈక్వల్ టు 31H. నెక్స్ట్ యాడ్ విత్ క్యారీ ఏ కామా హ్యాష్ 25H. ఇది మీకు సెకండ్ ఆర్డర్ హయ్యర్ బైట్ అనమాట. ఓకే, సెకండ్ హయ్యర్ బైట్ 25H అని రాసాము. బట్ మనకి ఈ రెండు ఇప్పుడు ఏమేమి యాడ్ చేయాలి? మనం 31 25 యాడ్ చేయాలి. 3125. ఓకే, రెండింటికి బైనరీ కోడ్స్ రాయండి. 3కి బైనరీ కోడ్ 0011, 1కి బైనరీ కోడ్ 0001, 2కి బైనరీ కోడ్ 0010, 5కి బైనరీ కోడ్ 0101. ఓకే, యాడ్ చేస్తే 1+1 0 విత్ క్యారీ 1 1 1 0 1 1+1 0 విత్ క్యారీ 1 1 0. ఇలా వచ్చింది కదా. వీటితో పాటు మనం క్యారీని కూడా యాడ్ చేయాలి కదా. క్యారీని కూడా యాడ్ చేస్తే ఇక్కడ మనం లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో క్యారీని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 0+1 అంటే 1, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, అంటే టోటల్గా మనకు వచ్చిన రిజల్ట్ ఎంత? 0101 అంటే 5, 0311 అంటే 7. ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము? అక్యుములేటర్లో స్టోర్ చేస్తాం. A ఈక్వల్ టు 57H. ఇది రిజల్ట్. ఇది మీకు యాడ్ విత్ క్యారీ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ INC బైట్. INC స్టాండ్స్ ఫర్ ఇంక్రిమెంట్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ INC బైట్. ఓకే, INC స్టాండ్స్ ఫర్ ఇంక్రిమెంట్ బైట్. మనం ఏ ఇన్స్ట్రక్షన్ అయినా కూడా మొత్తం రాయమండి, షార్ట్కట్లో రాస్తాము. INC అని, ఎడిషన్ అయితే యాడ్ అని, సబ్ట్రాక్షన్ అయితే సబ్ అని, మల్టిప్లికేషన్ అయితే మళ్ళీ. వాటిని ఏమంటామంటే ఆ షార్ట్కట్స్ని నిమోనిక్స్ అంటాం. ఇక్కడ ఇంక్రిమెంట్ బైట్ అంటే మనకి 8-bit డేటాని ఇంక్రిమెంట్ చేస్తుంది. దట్ మీన్స్ దిస్ ఇన్స్ట్రక్షన్ యాడ్స్ 1 టు ద రిజిస్టర్ ఆర్ మెమరీ లొకేషన్ స్పెసిఫైడ్ బై ద ఆపరెండ్. అంటే మనం ఇంక్రిమెంట్ చేయాలి అంటే ఏదైనా రిజిస్టర్లో ఉన్న డేటాని కానీ ఏదైనా మెమరీ లొకేషన్లో స్పెసిఫై చేసిన డేటాకి కానీ 1 యాడ్ చేయాలి. అది ఇంక్రిమెంట్. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ INCA అని రాశాను అనుకోండి. INCA అంటే అక్యుములేటర్ రిజిస్టర్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి 1 యాడ్ చేయాలి. అది మీనింగ్. అంటే ఇప్పుడు ఏలో మనకి ఎగ్జాంపుల్ మూవ్ ఏ కామా హ్యాష్ 34H. నెక్స్ట్ INCA అని రాశాను. ఓకే, మూవ్ ఏ కామా హ్యాష్ 34H INCA అని రాస్తే మీనింగ్ ఏంటి? ఏలోకి ఎంత డేటాని ట్రాన్స్ఫర్ చేసాము? అక్యుములేటర్ రిజిస్టర్లోకి 34 అనే డేటాని ట్రాన్స్ఫర్ చేశాను. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమని రాశాను? INCA అని రాశాను. అంటే అక్యుములేటర్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఇంక్రిమెంట్ చేయాలి. ఎంత ఇంక్రిమెంట్ చేస్తామో 1 ఇంక్రిమెంట్ చేస్తాము. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఏలో ఎంత రిజల్ట్ ఉంటుంది?
3 5 ఉంటుంది రిజల్ట్. ఓకే, అంటే ఈ 3 4కి 1 యాడ్ చేస్తాం కదా, అప్పుడు ఏమవుతుంది 3 5. ఇలా యాడ్ చేసినా ఓకే, లేదంటే మీరు బైనరీ నెంబర్స్ రాసి యాడ్ చేసినా కూడా ఇదే వాల్యూ వస్తుందండి. అలా మీకు ఇంక్రిమెంట్ బైట్ అంటున్నాం. ఓకే, బైట్ అంటే 8 బిట్స్, 8 బిట్ ఆపరేషన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇంక్రిమెంట్ డిపిటిఆర్. ఇంక్రిమెంట్ డిపిటిఆర్. డిపిటిఆర్ అంటే డేటా పాయింటర్. డేటా పాయింటర్ అనేది ఎంత రిజిస్టర్? 16 బిట్ రిజిస్టర్ కదా. ఓకే, ఆల్రెడీ మీకు బ్లాక్ డయాగ్రామ్ అలానే పిన్ డయాగ్రామ్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఈ డేటా పాయింటర్ అనేది 16 బిట్ రిజిస్టర్. ఎగ్జాంపుల్ మూవ్ డిపిటిఆర్ #2400 అని రాసామనుకోండి. ఓకే, మూవ్ డిపిటిఆర్ #2400 అని రాసాము. నెక్స్ట్ ఏమంటున్నాను, ఇంక్రిమెంట్ డిపిటిఆర్ అంటున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు డిపిటిఆర్లో ఎంత అయినట్టు? ఫస్ట్ మూవ్ డిపిటిఆర్ #2400 అని రాశాను. అంటే ఇప్పుడు డిపిటిఆర్లో ఎంత వచ్చింది మనకి? 2400 వచ్చింది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమని రాశాను? ఇంక్రిమెంట్ డిపిటిఆర్ అని రాశాను. అంటే డిపిటిఆర్లో ఏదైతే మీకు అడ్రస్ ఉందో, ఓకే, దాన్ని 1 ఇంక్రిమెంట్ చేయాలి, 1 యాడ్ చేయాలి. ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ దగ్గర 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2401 అవుతుంది. ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డిపిటిఆర్ ప్లేస్లో ఎంత ఉంటుంది మనకి? 2401H అనేది ఉంటుంది. అదే నెక్స్ట్ డిక్రిమెంట్ బైట్ అన్నాం అనుకోండి. ఓకే, డిక్రిమెంట్ డిఈసి అని రాస్తాము షార్ట్ కట్. డిక్రిమెంట్ బైట్ అంటే ఎగ్జాంపుల్ మూవ్ A, #34H నెక్స్ట్ DECA అని రాసాము. అంటే మీనింగ్ ఏంటి? ఏలోకి 34 అనే డేటాని మూవ్ చేసాము. నెక్స్ట్ మూవ్ చేసామంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఏలో ఎంత ఉన్నట్టు మనకి? 34 అనే 8 బిట్ డేటా ఉంది. నెక్స్ట్ డిక్రిమెంట్ ఏ అన్నాం. అంటే ఆ ఏలో ఉన్న డేటాని 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఆ ఏలో ఏదైతే డేటా ఉందో ఆ డేటాలో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. అది కూడా ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లోనే వేయాలి, బట్ 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 33 అవుతుంది. ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇప్పుడు ఏలో ఉన్న రిజల్ట్ ఎంత మనకి? 33H అవుతుంది. నెక్స్ట్ అలానే డిక్రిమెంట్ డిపిటిఆర్ అనుకోండి. ఓకే, డిక్రిమెంట్ డిపిటిఆర్ అన్నా కూడా సేమ్ ప్రొసీజర్. డిక్రిమెంట్ డిపిటిఆర్ అంటే మనం ఏమని చెప్పాం? ఎగ్జాంపుల్ మూవ్ డిపిటిఆర్ #2401 అనుకోండి. మూవ్ డిపిటిఆర్ #2401 అంటే నెక్స్ట్ డిక్రిమెంట్ డిపిటిఆర్ అంటున్నారు. అంటే ఏంటి మీనింగ్? డిపిటిఆర్లో ఇప్పుడు ఎంత ఉన్నట్టు? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్కి డిపిటిఆర్ = 2401 ఉంది. ఎప్పుడైతే డిక్రిమెంట్ డిపిటిఆర్ చేసామో అంటే డేటా పాయింట్ అని డిక్రిమెంట్ చేస్తే ఎంత డిక్రిమెంట్ చేయాలి? 1 డిక్రిమెంట్ చేయాలి. అంటే -1 చేయాలి. 1 - 1 ఏమవుతుంది? 0. అంటే 2400. ఇప్పుడు ఈ డేటా పాయింటర్లు ఎంత ఉన్నట్టు మనకి? ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డేటా పాయింటర్లో ఉన్న వాల్యూ డిపిటిఆర్ = ఎంత అవుతుంది? 2400 అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్కి వచ్చి మనం మామూలుగా SUB అని రాస్తాం కదా మైక్రో ప్రాసెసర్లో అయితే, బట్ మైక్రో కంట్రోలర్లో SUBB అని రాస్తామండి. ఈ సబ్ట్రాక్షన్కి వచ్చే సేమ్ ప్రొసీజర్ అడిషన్ ఎలా పర్ఫామ్ చేసాం అంతే. ఓకే, ఇక్కడ రాసాను చూడండి. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే టేక్ ద 2's కాంప్లిమెంట్ ఆఫ్ ద సోర్స్ బైట్. ఇక్కడ సబ్ A, సోర్స్ బైట్ అని రాసాం కదా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే సోర్స్ బైట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ నంబర్ని తీసుకెళ్ళి యాడ్ దిస్ టు రిజిస్టర్ ఏ. ఆ నంబర్ని తీసుకెళ్ళి రిజిస్టర్ ఏ అంటే అక్యుములేటర్ రిజిస్టర్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాతో అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అది మీకు సబ్ట్రాక్షన్ ప్రొసీజర్ అండి. ఇంకా నేను ఎగ్జాంపుల్ రాసాను చూడండి. మూవ్ A, #45H అంటే ఇప్పుడు ఏలో ఎంత ఉన్నట్టు మనకి? ఏలో 45H అనే డేటా ఉంది. నెక్స్ట్ క్లియర్ C అంటే క్యారీ అనేది 0. నెక్స్ట్ సబ్ A, #23H ఇది ఈక్వల్గా ఉంటుంది చూడండి. ఓకే, సబ్ A, #23H అంటే సబ్ A, #23 ఇస్ ద సోర్స్ బైట్. మనకి ప్రొసీజర్ ఏంటి? ఏదైతే సోర్స్ బైట్ ఉందో ఆ సోర్స్ బైట్కి 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అని. ఆ సోర్స్ బైట్లో ఉన్న వాల్యూ ఎంత మనకి? 23 కదా.
ఇప్పుడు ఈ 2కి 3కి బైనరీ కోడ్ రాయండి. 2కి బైనరీ కోడ్ ఏంటి 0010, 3కి బైనరీ కోడ్ 0011. ఓకే, ఇప్పుడు ఆ సోర్స్ బట్టి మనం 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా ఫస్ట్ బైనరీ కోడ్ రాసి నెక్స్ట్ 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి, జీరోస్ ఉన్న ప్లేస్లో 1s పెట్టాలి, 1s ఉన్న ప్లేస్లో జీరోస్ పెట్టాలి. అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, 1101 1100. ఇదంతా ఏంటి, ఓన్లీ 1's కాంప్లిమెంట్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 2's కాంప్లిమెంట్ కాబట్టి ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో 1 యాడ్ చేయాలి. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 1 యాడ్ చేయాలి. ఇంకా ఈ 5 వదిలేసేయాలి. మీరు ఈ 5 వదిలేసి జస్ట్ ఇప్పుడు ఈ రెండునే కన్సిడర్ చేయండి. 0 + 1 1. ఇక్కడ మనకి ఏమైనా యాడ్ చేయడానికి ఉన్నాయా, ఏమీ లేదు కాబట్టి గ్రీన్ పెన్తో ఏదైతే నేను రాసానో అది యాజ్ ఇట్ ఈజ్ కింద నోట్ చేయాలి. 0 1 1 1 1 0 1. ఓకే, ఇది మీకు 2's కాంప్లిమెంట్. ఇప్పుడు ఏం చేయాలి, 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యాడ్ దిస్ టు రిజిస్టర్ ఏ. రిజిస్టర్ ఏలో ఎంత ఉంది డేటా, మనకి 4 5 ఉంది కదా, ఆ 4 5కి ఈ 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన డేటాని తీసుకెళ్ళి యాడ్ చేయాలి. ఓకే, ఇది డి, దిస్ ఈజ్ ఆల్సో డి కదా. ఇప్పుడు ఏలో ఎంత ఉంది మనకి, ఏలో 4 5 ఉంది. 4కి బైనరీ కోడ్ 0100, 5కి బైనరీ కోడ్ 0101. ఇప్పుడు ఇది 1101 1101. ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. 1 + 1 0 క్యారీ 1 1 1 + 1 0 క్యారీ 1. ఓకే, ఇది మీకు వచ్చిన రిజల్ట్ 0010 అంటే 2 2 2 వచ్చిందండి మీకు రిజల్ట్. అలానే క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయింది. క్యారీ వచ్చింది కదా, అంటే క్యారీ ఈక్వల్ ఏం రాస్తాము, 1 రాస్తాము. అలానే వచ్చిన రిజల్ట్ అనేది 2 2 కదా, ఆ రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేయాలి, అక్యూములేటర్లో స్టోర్ చేయాలి. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ ఏం రాయొచ్చు, ఏ ఈక్వల్ టు 22h. ఓకే, ఇది మీకు సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఓకే, మల్టిప్లికేషన్ అంటే మల్ ఏబి అని రాస్తాము. అంటే ఏంటి, ఏలో ఉన్న డేటాని అలానే బిలో ఉన్న డేటాని మల్టిప్లై చేయాలి. దానికి ఎగ్జాంపుల్ ఎలా రాస్తామంటే మూవ్ ఏ కామా హ్యాష్ 15, మూవ్ బి కామా హ్యాష్ 10 మల్ ఏబి అని రాయాలి. ఓకే, అంటే ఏంటి, ఏలో ఉన్న ఏ రిజిస్టర్లోకి ఎంత మూవ్ చేసామో 15 అనే డేటాని మూవ్ చేశాను, బి రిజిస్టర్లోకి ఎంత డేటాని మూవ్ చేసామో 10 అనే డేటాని మూవ్ చేసాము. నెక్స్ట్ మళ్ళీ ఏబి అంటున్నామంటే ఏలో ఉన్న డేటాకి అలానే బిలో ఉన్న డేటాకి మల్టిప్లై చేయాలి. జనరల్గా చేస్తే సరిపోతుంది. 15 × 10 అంటే ఎంత, 150. ఈ 150 అనేది ఏంటి అంటే డెసిమల్. ఈ 150 అనేది డెసిమల్. ఇప్పుడు దీన్ని బైనరీలోకి కన్వర్ట్ చేయండి. బైనరీలో కన్వర్ట్ చేస్తే 2తో ఇలా డివైడ్ చేయాలి కదా, 7 5s. ఓకే, రిమైండర్ 0. నెక్స్ట్ 2 3 times 14, 7 4s, రిమైండర్ 1 2. నెక్స్ట్ 1 16 1 9 0. నెక్స్ట్ 2 4 1 2 0 1 0. ఇలా తీసుకుంటే ఓకే, ఇలా తీసుకోవాలి కదా. తీసుకుంటే ఎంత వచ్చింది మనకి, 1 0 0 1 0 1 1 0 వచ్చింది. 0 1 1 0 అంటే 6, 1 0 అంటే 9 6 వచ్చింది. ఓకే, ఇది మీకు బైనరీ కన్వర్షన్. ఇలా మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. మల్టిప్లికేషన్ అనేది ఇలా పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ డివిజన్. డివిజన్ అంటే డివ్ ఏబి. ఓకే, డివిజన్ అంటే డివ్ ఏబి అంటే మీనింగ్ డివైడ్. డివిజన్ యొక్క ఆపరేషన్ ఏంటి, ఫంక్షన్ ఏంటి, డివైడ్ ఏ బై బి. ఓకే, ఆపరేషన్ డివైడ్ ఏ బై బి. అంటే ఎగ్జాంపుల్ మూవ్ ఏ కామా హ్యాష్ 35h, మూవ్ బి కామా హ్యాష్ 10h. నెక్స్ట్ డివిజన్ ఆపరేషన్ కదా, డివ్ ఏబి. డివ్ ఏబి అని రాస్తున్నామంటే మీనింగ్ ఏ బై బి అని. ఏని ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూతో డివైడ్ చేయాలి 3 times కదా.
5 అంటే రిమైండర్ ఎంత వచ్చింది 5 వచ్చింది, కోషెంట్ ఎంత వచ్చింది 3 వచ్చింది. బట్ ఇలా వచ్చినప్పుడు మనం రిమైండర్ అనేది రిమైండర్ అనేదేమో బిలో స్టోర్ చేస్తాము, కోషెంట్ అనేదేమో ఏలో స్టోర్ చేస్తాము. అలానే మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేసినప్పుడు కూడా మనకి 8 బిట్ కన్నా ఎక్కువ వాల్యూ వచ్చినప్పుడు ఏలో లోవర్ బైట్ని, అలాగే బి రిజిస్టర్లో హయ్యర్ బైట్ని స్టోర్ చేస్తాము. ఇవండి మీకు అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఇంపార్టెంట్ కూడా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.